భారతదేశం మొత్తంలో వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చింది. ఆ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చిన తర్వాత వక్ఫ్ ప్రాపర్టీస్ అన్నీ డిజిటలైజ్ చెయ్యాలి అనేది కేంద్ర ప్రభుత్వం దాన్ని ఒక నామ్ చేసింది. అంటే ప్రతిదీ ఒక పోర్టల్లో ఉండాలి. ఈ వక్ఫ్ ఆస్తులు అనేది దేవుని యొక్క ఆస్తులు అన్నీ కానీ ఒక దగ్గరనే డిజిటలైజ్ అయ్యి దాని కొలతలు కావచ్చు, జియో ట్యాగింగ్ కావచ్చు, ఎక్కడ ఆస్తి ఉంది, దాని స్వరూపం ఏంటి, ఈరోజు ఇవన్నీ కోఆర్డినేట్స్తో పాటు జియో కోఆర్డినేట్స్తో పాటు మీరు ఆన్లైన్ చేసి అప్లోడ్ చేయండి అని చెప్పడం జరిగింది. అయితే దానికి డిసెంబర్ 6వ తారీఖు దాకా సమయం ఇచ్చాం. ఈ డిసెంబర్ 6 తర్వాత ఆ పోర్టల్ ఆగిపోయింది. సో ఈ డిసెంబర్ 6 లోపల ఎవరైతే అప్లోడ్ చేశారో అవి మాత్రమే వక్ఫ్ కింద పరిగణంలోకి తీసుకొని వస్తామని చెప్పడం జరిగింది. అయితే భారతదేశంలోనే ఈ యొక్క వక్ఫ్ చట్టం వచ్చిన తర్వాత చాలా ఆందోళనకరమైన పరిస్థితి ఉండింది. ఇది దేవుని ఆస్తులు. ఎలాగైతే తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తులు మేమందరం కాపాడుతున్నామో మీ స్థలాల్ని కాపాడాల్సిన బాధ్యత నీది అని కానీ చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డ్ ట్రైబ్యునల్లో కేసేస్తే 6 నెలలు ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరిగింది. భారతదేశంలోనే కొన్ని రాష్ట్రాలు వేస్తే 2 నెలలు 3 నెలలు వచ్చాయి వాళ్ళకి. మనకు 6 నెలల వ్యవధి ట్రైబ్యునల్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు నుంచి పోర్టల్ ఓపెన్ అయ్యింది. ఈ ఆంధ్రప్రదేశ్లో ఇంకా దాదాపు 10,000 ఇన్స్టిట్యూషన్స్, 10,000 మసీదులు, 10,000 దర్గాసు, ఇవన్నీ చాలామంది ఇంకా సెల్ఫ్ స్టైల్ మేనేజింగ్ కమిటీస్ ఉన్నాయి. మీకు చాలామందికి అనేక అపోహలు ఉన్నాయి. ఈరోజు చూస్తారండి, ఎక్కడ కానీ ప్రతి ఆస్తిని కాపాడడానికి ఈరోజు ప్రయాసపడుతున్నాము. రాష్ట్ర ప్రభుత్వం కానీ కంప్లీట్గా ముఖ్యమంత్రి గారు వక్ఫ్ ఆస్తుల్ని కాపాడాలనే ఒక ఆలోచనతోనే ఉన్నారు. నేను మళ్ళా ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి మసీదు, దర్గా, ఎవరైతే మీరు వక్ఫ్ బోర్డులో నమోదు కాలేదో మీరు నమోదు అవ్వండి. ఈ రోజు నుంచి పోర్టల్ ఆన్ అయింది, ఓపెన్ అయ్యింది. మీకేమైనా దాంట్లో డౌట్స్ ఉంటే వక్ఫ్ బోర్డుకి డైరెక్ట్గా ఫోన్ చేయొచ్చు, లేదా మీరు అక్కడ CEO ఉంటారు, వాళ్ళని కలవచ్చు. అలాగనే డిస్ట్రిక్ట్లో వక్ఫ్ ఇన్స్పెక్టర్స్ ఉన్నారు ప్రతి డిస్ట్రిక్ట్లో, వారి దగ్గర పోయినా మీకు ఏదైనా దాంట్లో అర్థం కాకపోతే ఆ పోర్టల్లో ఎలాగ అప్లోడ్ చేయాలో కానీ అందరికీ చెప్తామని కానీ తెలియచేస్తున్నా.